హలో గాయ్స్, మనం ఈరోజు కడప నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము. టైం వచ్చేసి 12:10 అయింది. అనవసరంగా బస్సులన్నీ 4 బస్సులు కొత్తవి అన్నీ పోగొట్టుకున్నాయి. ఇదొకటి, దానికన్నా ముందు 2 పోయినాయి బస్సులు. లాస్ట్లో వస్తుంది బస్సు, అది ఎక్కిపోదాంలే, పోయేలోపు ఇంకా 7 అవుతుంది, అప్పుడు నాకు కంఫర్ట్ ఉంటుందని అనుకున్నా. చూద్దామంటే లాస్ట్కి ఈ బస్సు వచ్చింది. అదే కొత్త బస్సులో పోగొట్టుకుని అని బాధితులు ఉంటే లోపలికి పోయినాక టికెట్ తీసుకున్నాక ఒక్క విండో సీట్ లేదు. సరే విండో సీట్ లేకపోతే ఎట్లా పోతా అని మధ్యలో కూర్చొని ఆడుకుంటా అంటే ఈ మనిషి అయితే గురక పెట్టి చంపుతాడు. ఒకటే మన గురక. ఇంకా పక్కన నిలబడినాడు. ఒకసారి మీరే వినండి. ఇంకా నా వల్ల కాక ఇంకా ఆ మనిషిని లేపిన. లేనా నువ్వు ఇట్లా గురక పెడతా అంటే ఇంకా నా వల్ల కాదు నిద్రపోయేకి, నీ సీట్లోకి నువ్వు పో అని ఇంకా లేపి ఇంకా ఆయన సీట్లోకి ఆయనకు పంపించేసిన. ఇంకా ప్రశాంతంగా విండో సీట్లో నేను కూర్చొని పక్కన బ్యాగ్ పెట్టుకొని ఇంకా గోల్ చెరువు ఘాట్లోకి అయితే ఇంకా బస్సు అయితే ఎంటర్ అయిపోయింది. ఇంకా అట్లా వీడియోస్ తీసుకుంటూ ఇంకా ఆంజనేయ స్వామి గుడి వచ్చింది. చాలా ఫేమస్ అన్నమాట ఈ ఆంజనేయ స్వామి గుడి గోల్ చెరువు ఘాట్లో. లారీ అయితే ఎక్కలేక మూలుగుతుంది అట్నే పైకి ఎక్కడానికి. ఈ బస్సు అయితే ఇంకా అసలు ఇంకా ఎక్కలేకపోతుంది. ఇంకా ఎట్లా ఒకటి ఇంకా గేర్ ఏమో డౌన్ చేశాడు డ్రైవరు. ఇంకా పోతుంది ముందుకి కుయ్యి అనుకుంటూ. గోల్ చెరువు పాలకోవా చాలా ఫేమస్. రాయచోటి బస్ స్టాండ్ చూడాలి ఎంతమంది ఎక్కుతారు రాయచోటి బస్ స్టాండ్లో. ఒక్కరుండరు మనుషులు. చాలా బస్సెస్ వచ్చేసి ఇంకా అట్లా వెళ్ళిపోతాయి. ఈ బస్సు ఏమో లోపలికి వచ్చింది. చూద్దాం ఎవరైనా ఒక్కరన్నా ఎక్కుతారేమో. బెంగళూరు రావాలమ్మా, రావాలి బెంగళూరు. మదనపల్లి మీదుగా బెంగళూరు. వాసవి ట్రావెల్స్. హైవేలో ఆపాడు గురంకొండ దగ్గర టీ బ్రేక్ కోసం. మార్నింగ్ చూస్తే ఇంకా హెబ్బాల ఈస్ట్ మాల్ దగ్గర ఇంకా నిద్రలేసాను నేను. చూస్తే ఇంకా సన్ రైజ్. ఇంకా బస్సులో చూస్తే ఎవ్వరు లేరు. అందరు సగం మంది కాదు, ఇద్దరం ఉన్నాం, నేను వేరే మనిషి. అందరు హెబ్బాల్లో దిగేసినారు. ఇంకా మా ఇద్దరి కోసం బస్సు మెజెస్టిక్ నుంచి మళ్ళీ పెన్నెకి పోవాలి. పెన్నెకి పోతుంది బస్సు ఇది. మా ఇద్దరి కోసం మెజెస్టిక్ వస్తుందంట డ్రైవర్ అని చెప్పినాడు. లేకపోతే డైరెక్ట్ ఇట్లే పెన్నెకి వెళ్ళిపోతామని చెప్పాడు ఆయన అయితే. మార్నింగ్ 6:30కి అయితే ట్రాఫిక్ అయితే అస్సలు ఏం లేదు. అసలు ర్యాప్ అని పోతుంది బస్సు అయితే.
మెజెస్టిక్ పోయే స్ట్రీట్లో అన్నమాట ఇదంతా. చూడండి ఎన్ని ఆటోలు, ఎన్ని బస్సులు, ఎన్ని క్యాబులు. బాబా, విఆర్ఎల్. ఇదే ఇంకా మెజెస్టిక్. ఇంకా రైట్ సైడ్ తిరిగితే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మెజెస్టిక్ బస్ స్టాండ్. ఇంకా ఎంత ఇంకా ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా ఎన్ని బస్సులు ఉంటాయో ఇంకా ఇదైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లే. ఈ ముందర పోయేది బిఎండిసి సిటీ బస్సెస్ అవి. చూడండి, వెల్కమ్ టు మెజెస్టిక్. దిస్ ఈస్ ద బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ ఇన్ బెంగళూరు. కెంపేగూడ బస్ స్టాండ్. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క స్టేట్ బస్ దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ. ఇవి అయితే నాకు తెలిసినందుకు ఇవి అయితే ఖచ్చితంగా 100% బస్సులు అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఎన్ని బస్సులు ఉంటాయి, అన్ని బస్సులు ఉంటాయి మెజెస్టిక్లో అయితే. ఆ పక్క పోయే బస్సులన్నీ లోపలికి సిటీ బస్ స్టాండ్ అన్నమాట. అటు సైడ్ పోయేవన్నీ అంటే సిటీలో తిరిగేవి. ఈ పక్క పోయేవి అన్నీ స్టేట్వి, అంటే అదర్ స్టేట్వి. అవి ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు అన్నీ ఉంటాయి ఆ పక్క అయితే. ఇంకా ఈ పక్క చూద్దాం ఏ బస్సులు ఉన్నాయో ఒకసారి చూపిస్తా. అదైతే మెట్రో స్టేషన్. చూడండి ఒకసారి ఏ బస్సు, ఎన్ని బస్సులు ఉన్నాయో మనకు కౌంట్ చేయడానికి కూడా రావు, సరిపోదు టైం అయితే. అన్ని బస్సులు ఉన్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. ఓకే గైస్, ఇంకా ఇందరితో ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, టాటా.